హలో హాయ్ అండి. ఈ వీడియోలో మనం చిన్న పిల్లలకి 6 to 9 మంత్స్ పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక 4-5 బాదం పప్పు, 4 జీడిపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కందిపప్పు, అలాగే కొద్దిగా పెసలు, అన్నీ మ్యాక్సిమం కొద్దిగా ఎర్ర కందిపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా రైస్. పప్పులు అనేవి శక్తికి మారుపేరు అని చెప్పవచ్చు. పిల్లలు తల్లిపాలు మానేసినప్పుడు పిల్లలకి కావలసిన శక్తిని ఈ పప్పులు అందిస్తాయి. కారణం ఇందులో ప్రోటీన్స్, ఐరన్, మినరల్స్, బయోయాక్టిన్ పదార్థాలు ఉండడం వల్ల పిల్లలకు అధిక శక్తిని ఇస్తాయి. ఇంకా ఫైబర్, బి విటమిన్, జింక్, మెగ్నీషియం ఉంటాయి. ఫైబర్ పిల్లల జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. జింక్, మెగ్నీషియం ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. మ్యాంగనీస్ పిల్లల పెరుగుదల, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అందుచేత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఎండలో బాగా ఎండబెట్టి డ్రై రోస్ట్ అనేది చేయాలి. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మార్కెట్లో పిల్లల కోసం ఎన్నో రకాల నెస్టమ్, సెర్లాక్లు వంటివి మనకి చాలానే లభిస్తూ ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దానిలో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది. అయితే పిల్లలకి వీటిని తినిపించడం వల్ల చిన్నతనం నుండి వారికి మనకి తెలియకుండానే చక్కెర తినిపించే వారిని అవుతాం. చూడండి, ఇప్పుడు ఇవి బాగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అనేది చేసుకోవడం వల్ల పిల్లలకి టేస్టీగా అనిపించి ఇంకా బాగా తింటారు. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాం. బయట దొరికే ఉగ్గుని పెట్టడం కారణంగా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా మనమే ఇంట్లో ఉగ్గుని తయారు చేసుకోవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లుగా మార్కెట్లో దొరికే ఉగ్గులో చాలా వరకు చక్కెర స్థాయి అధికంగా ఉండటం వల్ల టేస్టీగా కూడా అనిపిస్తాయి. దాని కారణంగా పోషకాల సంగతి పక్కన పెడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చూడండి, ఇవి వేగిపోయాయి. చల్లారిన తర్వాత వీటిని బాగా మెత్తగా పొడిలా చేసేసుకోవాలి. చూడండి, మెత్తగా పొడి అనేది చేసేసుకున్నాను. ఇలా పొడిగా చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ అనేది చేసుకోవాలి. తడి తగలకుండా చూసుకోవాలి. తడి తగిలితే మళ్ళీ పురుగది పట్టే అవకాశాలు ఉంటాయి. దాంతో డబ్బాలో వేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి ఒక స్పూన్ వేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత ఈ మిక్స్ చేసింది అందులో వేసి బాగా కొద్దిగా ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికించిన దాన్ని అందులో కొద్దిగా నెయ్యి కానీ గాను నూనె కానీ వేసి పెడితే పిల్లలకి టేస్టీగా అనిపించి బాగా అనేది తింటారు. అలా అని మరీ ఎక్కువ కూడా వేసేయకూడదు. కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా అనేది వేయాలి. అలాగే కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా వేసి మీరు కూడా ఇలా ఉగ్గును ఇంట్లోనే తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. మా వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొకరికి షేర్ చేయండి.